అది కాదు సార్, మీ చేతికి రక్తం వస్తుంది, ముందు కట్టినివ్వండి. రక్తం పోతున్నా ఆ బాధ నాకు తెలియలేదు వసుంధర. కానీ నువ్వు కనిపించని బాధ ఒక మాట చెప్తాను సో, మనం దూరం అవుదాం అనుకున్నా మన సార్, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసినా వెళ్ళనని తెగేసి చెప్తాను, సరేనా? ఇంకెప్పుడు ఇలా చేసుకోకండి సార్. జీవితాంతం మీ దగ్గర పనిచేసే ఫ్రెండ్ని, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? థ్యాంక్ యూ వసుంధర. నువ్వు ఈ మాట చెప్పాక ఇప్పుడు నా మనసు కుదుట పడింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టా ఈ ఊరిలో నవ్వుతుండాలా మాటే తప్పితే మీ సౌండ్ తిప్పుతా మీదికొచ్చి నోని ఎగిరితనాలా ఎగరగనియాలా. రే జోగి, బార్లోకి ఎడం కాలు పెట్టి వెళ్ళాలరా, అత్తారింట్లోకి కుడికాలే పెట్టాలి.
జోగి రా, నీకోసం ఎదురు చూస్తున్నాను రా. రారా జోగి, రా రా రా. తీసుకోండి మా నన్ను ఆశీర్వదించండి. ఓరి వీడ సత్యం గోలా. అయ్యో, ఒరే 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 ఒరే, పెద్దదాన్ని నేనిక్కడుంటే వాడికిస్తావేమిట్రా పుష్పగుచ్చం? తాజా పువ్వు లాంటి వస్తువు నాకిస్తున్న మామీకివ్వక నీకివ్వాలా కాంతం? ఏమిట్రా ఆలోచిస్తున్నావు? అదే నీ కూడా బొకే తెచ్చుంటే బాగుండేదని. ఏడ్చావులే. మావి గారు రమ్మన్నారట. ఒరే, ఇంకెందుకు రమ్మంటారా? వసుంధరని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించాం కాబట్టే రమ్మని చెప్పాడు. ఒరే, అది కాదురా, వస్తూ వస్తూ పంతులు గారిని వెంట పెట్టుకుని చీర సారెతో వస్తావనుకుంటే పూలమ్మే వాళ్ళగా పూల బొకే పట్టుకొచ్చావేమిట్రా? ఫోన్లో చెప్పింది నీకు అర్థం కాలేదా ఏంటి? అర్థమైంది, కానీ ఇలా మీ నోటితో వింటుంటే నాలో ఏదో ఆనంద పరవశం అన్ని మరిపింపు చేస్తుంది. సర్వం మర్చిపోయి వచ్చేసాను. ఎక్కడ నవ్వదు వసుంధర? బా, నిశ్చితార్థం టైంలో వేలికి ఉంగరం దొడిగేటప్పుడు చూద్దు గానేరా చిత్తకార్తె సునకం. వీడికి అన్నీ తొందరే. కాంతం, ఈ ముక్క సంతోషంగా పిల్లనిచ్చి అత్తమావి చెప్తే వెళ్ళి సంబరంగా తిరిగి వస్తాను విత్ పంతులు. రే హరి, అదేదో చెప్పరా, లేకపోతే వీడు మారం చేసేటట్టున్నాడు. అమ్మ చెప్పినట్టే వెళ్ళి పంతులు గారిని తీసుకునిరా. కందు, థ్యాంక్స్ కందు. మామయ్య, థ్యాంక్ యూ మామయ్య. తోసగా థ్యాంక్ యూ సో మచ్. సరే సరే, త్వరగా వెళ్ళరారా. పంతులు గారిని తీసుకునిరా. ఒరే, పొర్లుకుంటూ వెళ్ళకు, మళ్ళా జాగ్రత్తగా రావాలి మరి. తెక్క సన్నాసి, తొందర ఎక్కువరా. మన ఇంట్లోకి అడుగు పెట్టాలని ఎంత ఆరాట పడుతున్నాడో. ఏంటి సార్ ఇవి? ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. నువ్వే చెప్పావు కదా వసుంధరా, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ దూరం కాదని. ఈ బ్యాండ్స్ నిద్రం కట్టుకుందాం. కాశీ తాడో కంకణమో కట్టుకుంటారు, బ్యాండ్స్ కట్టుకోవడం ఏంటి సార్? నా సంతోషం కోసం వసుంధరా. అలాగైతే కట్టండి సార్, మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నువ్వు కట్టు వసుంధరా. నువ్వు నా చేతికి కట్టి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా హార్ట్ బీట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా కడతాను సార్. మీ హార్ట్ ఫ్రెండ్ దొరికేదాకా మీరు టెన్షన్ పడకుండా, ఆవేశపడకుండా బ్యాలెన్సింగ్గా ఉండడం కోసమైనా కడతాను.
అరచేతి కట్టిన ఈ కట్టం గాయం మానేలా చేస్తుంది. నా చేతికి కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇంకే గాయం కాకుండా చూసుకుంటుంది. అవును సార్. పదండి వెళ్దాం, మన కోసమే ఎదురు చూస్తున్నారు. కూర్చోండి స్వామీజీ. పలహారం, పాలు ఏమైనా తీసుకురమ్మంటారా స్వామీజీ? వద్దమ్మా, నేనే ప్రసాదం తీసుకొచ్చాను. ప్రసాదాలతో మా నోరు తీపి చేస్తున్నారు కానీ నా మనవడి తీపి కబురు చెప్పే రోజు ఎప్పుడొస్తుందో మీరు చెప్పడం లేదు. అవును స్వామీజీ, తన చిన్ననాటి స్నేహితురాలెవరో గాని బావ కాళ్ళరిగేలాగా తిరుగుతూనే ఉన్నాడు. ఫంక్షన్లు ప్రోగ్రాంలని ఎన్ని పెట్టినా జాడ తెలియలేదు. తెలుస్తుందమ్మా. వంశీకృష్ణ స్నానం ఆచరించాక నేనిచ్చే ప్రసాదాన్ని స్వీకరించమనండి. వెతుకుతున్న అమ్మాయి నవవధువుగా దగ్గరవుతుంది. బావ ఈ ప్రసాదం తీసుకున్నాక హార్ట్ ఫ్రెండ్ ఏకంగా పెళ్లి కూతురులా కనబడుతుంది అంటున్నారేంటి స్వామీజీ? కంపు తీసి పెళ్లి కూడా అయిపోతుందా? అన్నయ్య వాళ్ళు వస్తున్నారమ్మా. నమస్కారం స్వామీజీ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చేతికి ఆ గాయమేమిటి నాయనా? ప్రమాదవశాత్తు జరిగింది కాదు స్వామీజీ. ఆవేశంతో చేసుకున్నది. అవును స్వామీజీ, సెక్రటరీ వసంతరావు వల్లే బావ చేతికి అలా గాయమైంది. స్వామీజీ వారి ముందు సరిగ్గా మాట్లాడు నక్షత్ర. ఏం లేదు స్వామీజీ, అన్నయ్య చేతిలో గాజు గ్లాస్ ముక్కలైంది. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు నాయనా. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు మన మనసు ముక్కలవుతుంది. అలాంటి సమయాల్లో వచ్చే ఆవేశాన్ని అదుపు చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అలాగే స్వామీజీ. జాగ్రత్త నాయనా. అప్పు, అమ్మ, నన్ను క్షమించండి. మీ అందరినీ బాధ పెట్టాను. మీరు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంటండి? వంశీ, వసుంధర రాదు అన్నావు, వచ్చింది. నీ చిన్ననాటి స్నేహితురాల్ని కలవలేనేమో అనుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా కలుస్తావు. ధైర్యంగా ఉంటే సంతోషం వెంటే ఉంటుంది నాన్న. అవునమ్మా, నా వెంట వసుంధర ఉంటేనే సంతోషంగా ఉంటుంది. నా హార్ట్ ఫ్రెండ్ని దొరికేలా చేస్తుంది. నాయనా వంశీకృష్ణ, వెళ్ళి స్నానం చేసిరా. వచ్చాక ఈ ప్రసాదాన్ని నువ్వొక్కడివే తినాలి. ఈ దివ్య ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించి ఈ పూట ఉపవాసం ఆచరిస్తే నీ మనోవాంఛ నెరవేరుతుంది. అలాగే స్వామీజీ. అమ్మ వసుంధర, ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టు. అమ్మా సుచిత్రాదేవి, వంశీ జాతకాన్ని నేను ఒక్కసారి చూడాలి. తెప్పించండి. అలాగే స్వామీజీ. ఆనంద్, అమ్మా. వెళ్ళి అన్నయ్య జాతకాన్ని తీసుకురా. అలాగేమ్మా. ప్రసాదాన్ని మాయం చేస్తే అమ్మమ్మ నీ మెడలు విరిచేస్తుంది. నువ్వక్కడి నుండి పక్కకొస్తే బావ పక్క నుండి తప్పుకునేలా నేను చేస్తా.
వసుంధరా మేడం. చెప్పు ప్రియా. చిన్నమ్మగారు పెద్దమ్మగారు చాలా వండించారు. సారేమో తినలేదు. చాలా వరకు మిగిలిపోయాయి. మీరు తీసుకువెళ్తారేమోనని. తప్పకుండా తీసుకెళ్తాను. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కవర్లో ప్యాక్ చేసి ఇస్తాను మేడం. ఆ పంచే. ఓకే. ఏమైంది స్వామీజీ? మీరు వెతుకుతున్న అమ్మాయి పక్షం రోజుల్లో మీకు తెలిసిపోతుందనిపిస్తోంది. అంటే దీపావళి పండుగలోపు నాకు కాబోయే కోడలు చూస్తారన్నమాట. అన్నయ్య వెతుకుతున్న స్నేహితురాలతోనే తన పెళ్లి జరిపిస్తావమ్మా? ముందు ఆ అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో సెలవిస్తే బాగుంటుందేమో స్వామీజీ. ఎందుకంటే మా స్థాయికి సరితూగే వాళ్ళో కాదో తెలుసుకోవాలి కదా. తారతమ్యాలు లేకుండా న్యాయం చేయడమే భగవంతుడి సామర్థ్యం తల్లి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ లీల మన కంటికి కనిపించినప్పుడే గుర్తుపట్టాలి. వంశీకృష్ణ చేత రేపు పూజ జరిపిస్తే అమ్మవారి దయతో ఆ అమ్మాయి వంశీని చేరుకుంటుంది. ప్రియా, ప్రియా, ఏంటి? నువ్వు చెప్పినట్టు ప్యాక్ చేశాను. ఓకే, అక్కడ పెట్టు. నేను రెడీ వస్తుందరా. డ్రెస్ వేసుకున్నాక రెడీ అనాలి సార్. చూడండి, తల కూడా సరిగా తుడుచుకోలేదు. వదిలే, అదే పోతుందిలే. చేతికి గాయమైంది కదా, అందుకే తుడుచుకోలేకపోతున్నారని నాకు అర్థమైంది సార్. ఆ టవల్ ఇలా ఇవ్వండి.